ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మనం సూర్యనాగమల గారి లేఖల్లో రమణల గురించి ఎంత బాగా చెప్పారు, ఆయన మాట్లాడిన మాటలు ఎలా చెప్పారు అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటున్నాం. అయితే ఇంకా మనకి మాయ అనేది దేనివల్ల కమ్ముతుంది, ఏమిటి, నేను, నాది, నాది అనే విషయాలని మనం ఎలా చెప్పుకుంటూ ఉంటాం అనే విషయాన్ని కూడా ఒకసారి మనం లీలగా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఒక మహాయోగి గురించి తెలుసుకున్నప్పుడు ఈ నేను, నాది అనే మాయ ఏమిటి, దానివల్ల ఎటువంటి మనలో ఎటువంటి మానసికంగా ఎటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అనే విషయాలను కూడా ఒక్కసారి మననం చేసుకుంటే ఈ అహం అనేది పోయి మనలో చాలామందిని కాస్త మామూలుగా, అంటే అందరికీ సాయపడే రకంగా, అందరితోటి పోల్చుకునేటట్టుగా అంత యోగులం అవ్వకపోయినా కొంతలో కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విషయాలను కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం. భగవాన్ రమణ మహర్షి ప్రతిపాదన కానివ్వండి, భాగవతంలో పోతన గారి ప్రతిపాదన కానివ్వండి, ఒకటే. మాయకంతటికీ కారణం ఎక్కడుంటుంది అంటే ఆ నేను విస్తారంలో ఉంటుంది. ఎందుచేతనంటే మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను అంటాను, నాకు కొంచెం ఆకలేస్తుందండి అని. ఎలా అంటాం? ఏమండి నాకు ఆకలేస్తుంది, అమ్మ ఆకలేస్తోందమ్మా అంటాం. అలాగే అమ్మయ్య నేను పడుకున్నానండి, నేను కూర్చున్నానండి, నేను అలా వెళ్ళొచ్చానండి, నేను ఇది తిన్నానండి, నేను నిద్రపోయానండి, నేను బట్టలు కొట్టుకున్నానండి, నేను ఫలానా చోటికి వెడుతున్నానండి. ఇలాగా నేను 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 అన్న పదం మనం అస్తమాటు ఉపయోగిస్తూనే ఉంటాం. నాలో ఉన్న నేను అన్న భావన ఏది ఉందో అది ఏ ఒక్కరిలో ఉన్న నేనన్న భావనకి వేరు కాదు. అంతే కదండి. ఇప్పుడు నేనైతే నేనంటున్నాను, మీరందరూ కూడా నేను నేను అని అంటూ ఉంటాం. అన్ని నేనులు ఒకటే. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది అన్నప్పుడు నేను ఏ బాధ పొందుతున్నానో, నేను అని ఏ భావనతో అంటానో మీకు ఆకలేసినప్పుడు అదే అనాలి. కానీ మాయ అన్నమాట విస్తరణ ఎక్కడుంటుందంటే ఇక్కడ నేనుంటాను, అందులోని నేనుని నువ్వు అంటాను కదండి. ఇప్పుడు ఇది నేను అని నా గుండెల మీద చేతులు పెట్టుకుని నేను అంటాను. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎదురుగుండా నిలబడి ఉన్నారనుకోండి, మిమ్మల్ని చూపించి నేను అనను, నువ్వు అంటాను, మీరు అంటాను. ఇక్కడికి నేను, అక్కడికి వెళ్ళేటప్పటికి నువ్వు అవడంతో మాయ వచ్చేస్తుంది. మాయ అంతా దేనివల్ల కమ్ముతుంది? పునర్జన్మలన్నీ దేనివల్ల కలుగుతాయంటే ఇక్కడి నేను అక్కడి నేను కాదు, దీని మధ్యలో ఎన్ని సముద్రాలైనా పట్టేస్తాయి. ఎందుచేత? స్వార్థం అన్న మాటకి అంతటికీ కారణం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ నేను ఆ నేను ఒకటి కాదు, ఈ నేను వేరు ఆ నేను వేరు, ఇది నేను అది నువ్వు అనేసరికి అక్కడ ఏమవుతుంది? మనం బాగుండాలి, నువ్వేమైపోయినా పర్వాలేదు, నువ్వు సర్దుకోవాలి, నేను సర్దుకుపోనక్కర్లేదు, నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి, నేను చదువుకున్నవాడిని, నువ్వు చదువుకోని వాడివి, నేను తెలివైన వాడిని, తెలుసున్నవాడిని, నువ్వు తెలియని వాడివి, తెలివి తక్కువ వాడివి, నేను పెద్దవాడిని ముందు తినాలి, నువ్వు చిన్నవాడివి వెనక తినాలి. ఒక్క నేను నువ్వయిందనుకోండి, మధ్యలోకి ఎంత మాయ అయినా చేరుతుంది. చూడండి, చాలా ఇళ్లలోనూ కూడా ముందు మగవాళ్ళు తినాలి, తర్వాత ఆడవాళ్ళు తినాలి, ముందు పెద్దవాళ్ళు తినాలి, తర్వాత చిన్నపిల్లలు, ఇంకా పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు తర్వాత తినచ్చు అన్నదానికి పర్వాలేదు. కానీ ముందు మగవాళ్ళు తినాలి, తర్వాత ఆడవాళ్ళు తినాలి అనే దగ్గర ఏమవుతుంది? ఈ పనులన్నీ చేసుకుని అలసిపోయిన ఆడవాళ్ళు తర్వాత ఇప్పుడు తినాలనేసరికి వాళ్ళకి నీరసాలు కూడా వచ్చేస్తుంటాయి. ఇదే మాయ. ఎందుకంటే నేను తినేయాలి, నేను తిన్నదాని తర్వాత మిగిలింది ఏముంటే అదే తినండి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలోకి ఎంత మాయ అయినా వచ్చేస్తూ ఉంటుంది. ఎంత అహంకారమో, ఎంత మమకారమో, ఎంత పోలికో, ఎంత స్వార్థమో ఇవన్నీ కూడా చేరిపోతూ ఉంటాయి ఈ మధ్యలో. చూడండి, వేదాంతంలో ఒక కథ చెప్తారు. నేను నువ్వైతే ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే, వెనకటికి ఒక ఆయన ఒక నది ఒడ్డున ఇల్లు కట్టుకుని అందులో ఉన్నట్ట. ఆయన, భార్య, 2 బిడ్డలు. అకస్మాత్తుగా రాత్రి నదికి వరదొచ్చింది. వరదొచ్చి ఇల్లు కొట్టుకుపోతుంది చూశాడు. ఇతను చూశాడు, నలుగురు ఏదో ఒక చెట్టు పట్టుకున్నారు. ఆ ఇల్లు కొట్టుకుపోతోంది. అయ్యో ఇల్లు కొట్టుకుపోతోంది అన్నారు. పోతే పోయింది కానీ నలుగురు బ్రతికామంతే చాలన్నారు. వరద ఇంకా ఎక్కువైపోతోంది. చెట్టు పడిపోయేటట్టుగా ఉంది. ఆయన భార్యని ఒకవైపు పట్టుకుని, బిడ్డలిద్దరినీ ఒకవైపు పట్టుకుని నదిలో తేలుతూ ఈదుతున్నాడు జాగ్రత్తగా. చాలాసేపు ఈదేసరికి ఇంకా ఆయన ఈదలేకపోయాడు. ముందు చిన్న కొడుకుని వదిలేశాడు. పెద్ద కొడుకు అంటూ ఉంటే అక్కడికొస్తాడు. ఎందుకంటే కర్మ చేయడానికి దానికి పెద్ద కొడుకు ఉండాలి. ఇంకెలాగో ఇంతమందితో ఈదలేను, ఒకరిని వదిలేశాడు. అక్కడ మళ్ళీ నేను, నువ్వు, ఆ తర్వాత భార్యని, పెద్ద కొడుకుని పట్టుకుని ఈదలేకపోయాడు.
భార్య ఉంటే మళ్ళీ కొడుకులు పుడతారు. పెద్ద కొడుకును కూడా వదిలేశాడు. వాడు నదిలో వెళ్ళిపోయాడు ప్రవాహంలోకి. ఇంకా కొంత దూరం వెళ్ళాడు. ఇంకా భార్యని పట్టుకుని ఈదలేననుకున్నాడు. ఇంకొక భార్య దొరుకుతుంది ఈవిడ వెళ్ళిపోతే. భార్యని వదిలిపెట్టేశాడు. తాను మాత్రం ఆఖరి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. కారణం, అక్కడున్న నేను మీదున్న భ్రాంతి ముందు ఆ మిగిలిన నేనులన్నీ నేనులు నువ్వులుగా అయిపోయాయి. నువ్వు అన్నట్టుగా మారిపోయాయి. ఆ నువ్వు నిలబడదు నేను ముందు. ఆ నేనుకి నువ్వుకి వచ్చే సంఘర్షణలోనే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త స్వార్థము నిలబడుతుంది. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి యోగి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేనుకు యథార్థమైన అర్థం తెలిసిపోయిన వాడు నేను నువ్వు ఉండదు. ఉన్నది ఒకటే ఉంటుంది. ఈ నేనే ఆ నేను. ఈ నేను ఆకలేస్తే ఏ బాధపడుతుందో ఆ నేను ఆకలేస్తే అదే బాధపడుతుంది. కాబట్టి అది బాధపడుతుండగా ఇది తృప్తి పడదు. కాబట్టి తింటే నేనంతా తినాలి. కాబట్టి అందరూ తినాలని కోరుకుంటారు. ఈ నేను నువ్వు అనే రెండు మాటల్లోనే తెలుసుకోవలసిన సమస్త ప్రజ్ఞ నిలబడిపోయింది. ఈ నేను యథార్థ స్వరూపం తెలిసిందనుకోండి, అంతే, మారిపోతుంది. ఇంకా నేను ఒక మాట చెప్తాను, కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. నేను అన్నప్పుడు సాధారణంగా ఎవరైనా దేన్ని చూపిస్తామంటే మన శరీరాన్ని చూపిస్తాం. అంటే ఎవరు చెప్తున్నారో నేను అని ఇది నేను అంటాం. ఇది నేను అన్నప్పుడు ఉండే మొట్టమొదటి లక్షణం ఇది ఉండాలి అని అంటుంది. ఆస్తి అంటే ఇది ఉండాలి అంటే కలిగి ఉండాలి అని, అంటే ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండాలంటే సత్యం ఏమిటి? ఇది శరీరం కదండి, ఇది ఉండదు. మరి ఏది ఉంటుంది? దీన్ని తొడుక్కుని ఉన్నది ఉంటుంది. దీన్ని తొడుక్కున్నది ఏంటి? ఆత్మ. అది నేను అన్నాననుకోండి, ఇంకేమీ లేదు అసలు. ఇంకా అతనికి ఏ భయం లేదు, అయిపోయిందంతే. అతని జీవితం గట్టెక్కిపోయినట్లే. నేను ఆత్మని అన్నాడు అనుకోండి, ఆయన పండిపోయినట్టే. అదొక్కటే మార్గం. సమస్త వేదాంతం, సమస్త బోధ, సమస్త వాజ్మయము దేనికి అంటే అసలు నేను వైపు తిరగడానికి. యథార్థం అంతే. ఏది తప్పు? నేను ఆ నేనును పట్టుకుంటే భయం. ఎందుకంటే ఏది వెళ్ళిపోతుందో, ఏది ఉండదో, ఏది శాశ్వతం కాదో, ఏది అసత్యమో, ఏది అనిత్యమో ఆ వస్తువును పట్టుకుని అది ఉండాలని ఎంత భ్రాంతి పెట్టుకున్నా అది ఉండేది కాదు. అది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళిపోయి తీరవలసిన దాన్ని ఉంటుంది అనడం భ్రమ అవుతుంది, భయానకమవుతుంది తప్ప ఎప్పుడూ వెళ్ళనిది, ఎప్పుడూ ఉండనిది ఏది తొడుక్కుందో అది నేను అన్నాడనుకోండి, అది వెళ్ళే అవకాశం లేదు. అది నేను అన్నప్పుడు ఇక భయపడడానికే ఉంది. ఇక భయపడడు. ఎందుకంటే ఒక సత్యంలో బాగా రుజువు చేసుకుని ఉన్నాడు. కోటాను కోట్ల జీవుల్ని చూశాను, వెళ్ళిపోతాయి శరీరాలు, నేను ఉంటుంది. ఇక్కడ మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఏది వెళ్ళిపోతుందో, ఏది ఉండదో, ఏది శాశ్వతం కాదో అన్న చోట మీరు ఒక్కసారి కొంత డబ్బుని ఊహించుకోండి. డబ్బు ఉంటుందా అండి? ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మనకి చాలా ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తి శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదు? అది అసత్యం. ఎందుకు? మనతోటి కూడా రాదది. మనతో కూడా వచ్చి మన పేటికలో దానిని పెట్టేసి దాన్ని కూడా పూడ్చేసి దాన్ని కూడా కాల్చేసి చెయ్యరు కదండి. కాబట్టి అది శాశ్వతం కాదు, అది అసత్యం. అసత్యం అనేది ఎప్పుడైతే డబ్బు ఉంటుందో దానితో పాటుగా అహంకారం, గర్వం కూడా వచ్చేస్తూ ఉంటాయి. అది మంచిగా ధార్మికంగా మనం కనుక ఖర్చు పెడుతూ ఉంటే పర్వాలేదు. అది అనిత్యం. ఈరోజు ఉంటుంది, రేపు ఇంకో చోట ఉంటుంది. లక్ష్మీదేవి చంచలత. కాబట్టి ఇవాళ ఇక్కడుంటే రేపు ఇంకో చోటకి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఆ వస్తువుని, ఆ డబ్బుని పట్టుకుని మనం ఉన్నా అది మనతోటి ఉండదు, మన కూడా రాదు. కూడా రావడానికి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, భర్త వీళ్ళే రారు కదండి. ఇంకా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక స్కూటర్ కొనుక్కున్నాం, దాన్ని ప్రేమగా తుడుచుకుంటూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. దాన్ని రంగు పోతే మళ్ళీ వేయిస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఆ స్కూటరు పోయినప్పుడు కూడా వస్తుందా? రాదు. ఆ తర్వాత కొడుకుల పాలిటవుతుంది. ఆ తర్వాత వాడు ఉంచుకోవచ్చు, అమ్మేసుకోవచ్చు. కాబట్టి అలాగే ఇల్లు, అలాగే బట్టలు. ఆ బట్టలు కూడా కట్టుకున్న బట్టతోటి, ఏ బట్టతోటి పోయాడో ఆ బట్ట కూడా వస్తుంది తప్పితే మిగిలిన బట్టలన్నీ కూడా వేసేసి వాళ్ళని ఖననం చేసేయరు కదండి. కాబట్టి అది శాశ్వతం కాదు, అది అనిత్యం. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఏది సత్యం? ఆత్మ. మనలో ఉన్న ఆత్మ సత్యం. అది మనకు కూడానే ఉంటుంది. శరీరం కాలిపోయినా ఆత్మ ఉంటుంది. అందుకని ఒక సత్యంలో బాగా రుజువు చేసుకున్నాడు అని అనడానికి ఏంటంటే ఈ నేను ఆత్మని, నేను శరీరంతో ఉన్నవాడిని కాదు అన్నది కనుక మనం తెలుసుకున్నట్టయితే
అనేక కోటాను కోట్ల జీవులు వెళ్ళిపోయినా ఈ ఆత్మ అనేది మాత్రం ఉండిపోతూ ఉంటుంది. ఆ నేను అహంస్ఫురణ, అదే మహర్షి మరణవేదన. ఆయనకి చిన్నతనంలో కలిగిన మరణానుభూతి అదే. మనం ముందు తెలుసుకున్నాం, రమణ మహర్షి ఒకసారి మరణం దాకా వెళ్ళి మళ్ళీ వచ్చారు అని. అక్కడే ఆయన సత్యం మీద ఊంచుకున్నారు. ఇది పడిపోతుంది, ఆ నేను ఉండిపోతుంది. ఆ నేను అనుకున్నవాడు ఈ నేను పడిపోయినా, నేను అనే అసత్యంలో కూడుకున్న నేను పడిపోయినా అతను అంగీకరించి ఉన్నాడు, అది పడిపోతుంది అని. ఇక్కడ అర్థమైంది కదండి. శరీరం అనే నేను పడిపోతుంది, ఆత్మ అనే నేను పడిపోదు. కాబట్టి శరీరం అనే అసత్యంతో కూడుకున్న నేను పడిపోయినా ఆత్మ అనేది ఉంటుంది. కాబట్టి అది పడిపోతుంది అనుకున్నప్పుడు, అది పడిపోదు అనుకున్నప్పుడు మనం ఇంకా భయపడవలసిన అవసరం లేదు. ఇంకా దానితో పెద్ద అనుబంధం, దాని గురించిన ఏడుపు ఎక్కడుంటుంది. కాబట్టి శరీరం పడిపోతుంది అనుకున్నప్పుడు మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి మేకప్లు చేసేసి, దానికి తెల్ల రంగు రావాలని ఏదేదో చేస్తూ ఉంటాం. కొంతలో కొంత చేసుకోవడం, అలా అని మరీ ఏమీ స్నానం చేసేటప్పుడు సబ్బు కూడా రుద్దుకోకుండా చేసుకోవడం అంతటి యోగులం కాదు. కానీ దాని గురించే తపన పడిపోతూ, దాని గురించే ఆలోచిస్తూ మిగిలిన విషయాలని, భక్తి మార్గాలని అనుసరించకుండా ఉండడం తప్పు. పరమేశ్వరుడు సృష్టికర్త. ఆయన సృజించాడు దీన్ని పంచభూతాలతో. దీన్ని సృజించిన తర్వాత ఆయన గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైతే ఇది పడిపోకుండా ఉంచు అని అడిగారు చాలామంది. అది సాధ్యం కాదని చెప్పాడు ఆయన. చూడండి, చాలామంది రాక్షసులు సర్వసాధారణంగా తపస్సు చేసి నేను చచ్చిపోకుండా వరం ఇవ్వండి అని అడుగుతూ ఉండడం, అది కుదరదు అంటే ఏదో తెలివిగా ఇది ఫలానా వాళ్ళ వల్ల చదువుకోవడం. రావణాసురుడే ఉన్నాడు, ఏ ప్రాణి వల్ల చావకూడదు అనుకున్నాడు. కానీ ఒక మనుష్యుణ్ణి, ఒక వానరాన్ని ఎందుకు అవి పనికిరాని వాటిగా భావించి అవేం చంపుతాయిలే అని ఆ రెండు వల్ల చావు రాకూడదు అన్న విషయం మర్చిపోయాడు. కానీ అతనికి చావు ఎలా వచ్చింది? ఆ రెండింటి వల్లే వచ్చింది. అలాగే ప్రహ్లాదుడు నారాయణుని మంత్రం చదువుతున్నాడని చెప్పి హిరణ్యకశిపుడు ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ఏమిటిది మనిషి కానీ, మృగం కానీ, పగలు కానీ, రాత్రి కానీ, తర్వాత చచ్చిపోయేవి కానీ, మళ్ళీ పుట్టుతూ ఉండేవి కానీ, ఇలాంటి వాటి వల్ల వేటి వల్ల చావు రాకూడదు అనుకున్నాడు. అటువంటప్పుడు ఏమైంది? ఎటు కానీ అసుర సంచి వేళ గడపక అటు ఇటు పెట్టి, నేల మీద ఆకాశం మీద కాకుండా ఒళ్ళో పెట్టుకుని ఆ నరసింహస్వామి పెరుగుతూ ఉండేవి, చంపేసినా మళ్ళీ పెరుగుతూ ఉండేవి. ఏమిటవి? గోళ్ళు చూడండి, మనం కత్తిరించేసుకుంటాం, మళ్ళీ వాటికి జన్మ అంటూ ఉంటుంది, మళ్ళీ పుడుతూ ఉంటాయి. కాబట్టి ఆ గోళ్ళతోటి రక్కేసి అతన్ని చంపేశాడు. కాబట్టి ఎంత తపస్సు చేసి నాకు చావు రాకూడదు అన్నా అది సాధ్యం కాదు అని చెప్పాడు పరమేశ్వరుడు. అది కుదరదు. ఎందుకు కుదరదు అని అడిగారు. అది సృష్టి ధర్మం, దాన్ని దాటడం నా వల్ల కాదు అన్నారు. అది అంతే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యుస్యచ. పుట్టింది పడిపోతుంది, పడిపోయింది పుడుతుంది. ఇది పడిపోతుంది, లోపలున్న ఆత్మ వేరొక దాన్ని తొడుక్కుంటుంది, మళ్ళీ సుఖదుఖాలను అనుభవించడానికి సిద్ధపడుతూ ఉంటుంది. కాబట్టి భగవాన్ ఒక మాట చెప్తూ ఉండేవారు. ఎంత వేదాంతం మాట్లాడేవారో ఆయన, ఎంత గంభీరంగా మాట్లాడేవారో. ఆయనకి సర్కోమా వచ్చింది, ఎడమ చేతి మీద పుండు పుట్టి అలా నెత్తురు కారిపోతూనే ఉండేది. ఎంత 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 పోటుగా ఉంటుందండి అది నొప్పి. దాని మీద వెన్నుపూసల మధ్య ఉండే నరం తెగిపోయింది. అదెంత పోటో. ఇంత పోటుకి ఆయన సాక్షి. ఆయన దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యో ఇది అంత బాధ పెడుతోంది కదా, ఇదిగో ఈ ఫలానా మందులు మీరు వేసుకుంటే, ఈ మందుల పట్టీలో ఉన్న మందులు తెప్పించుకుని వేస్తే నొప్పి తగ్గుతుంది కదా అంటే ఆయన నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా అండి? ఆయన ఒక అద్భుతమైన మాటని చెప్పారు. ఆ మాట ఏమిటి? మిగిలిన విషయాలు రమణ మహర్షి గురించి, మాయా అనే దాని గురించి తెలుసుకోవడానికి రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.